హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెమో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఫోటో ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాక నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీ ఏదైతే 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. 2 ఫొటోస్ యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఎలా అడ్జస్ట్ చేస్తానో అలాగైతే అడ్జస్ట్ చేయండి. ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. ఇట్లా కొద్దిగా మీ ఫోటో ఫుల్ ఉంటే కొద్దిగా క్రాప్ వేసుకోండి. ఇట్లా క్రాప్ వేసుకొని అయితే ఎలా అడ్జస్ట్ చేస్తున్నా అలా ఫుల్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూసుకోవచ్చు ఆపోజిట్ మాత్రం 70-75 అయితే పెట్టుకోండి. ఆపోజిట్ 2 ఫొటోస్కి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీకు ఫ్రంట్ ఫోటో ఏది కావాలో ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. చూసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని కింద మిడిల్లో అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా కింద అయితే స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకుంటే బార్డర్ అని ఆప్షన్ ఉంటుంది, వైట్ కలర్ యాడ్ చేయండి. మీ యాడ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది ఫోటోకి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లోకి వెళ్ళండి. మీ హ్యాపీ బర్త్డే అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి చూసుకోవచ్చు. నేను అయితే ఏ ఫాంట్ అయితే యాడ్ చేస్తానో ఆ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు పిక్సార్ట్లో ఫ్రీగానే ఉంటుంది ఆ ఫాంట్. చూసుకోవచ్చు. నేనైతే ఇలా యాడ్ చేసిన అలా అడ్జస్ట్ చేసుకోండి. కలర్స్లోకి వెళ్ళండి, రెడ్ కలర్ యాడ్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు షాడో అనే ఆప్షన్ ఉంటుంది. షాడో కింద ఆపోజిట్ అయితే ఫుల్ 100 వేసుకోండి. చూసుకుని అయితే ఎలా అడ్జస్ట్ చేసినా అలా షాడో కూడా సేమ్ వేసుకోండి. సో నేను బర్త్డే ఒకటే టెక్స్ట్ చేసిన, హ్యాపీ అయితే టెక్స్ట్ సేమ్ హ్యాపీ టెక్స్ట్ చేసుకోండి. బర్త్డే కొంచెం కింద స్క్రోల్ చేసి హ్యాపీ అనేది పైకి యాడ్ చేయండి. చూసుకుని ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నా అలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఎఫెక్ట్, సేమ్ కలర్, సేమ్ మొత్తం టోటల్ ఏదైతే అడ్జస్ట్ చేసిరో కింద బర్త్డే అనే దానికి సేమ్ అదే అడ్జస్ట్మెంట్ చేయండి. చూసుకోవచ్చు చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మీ నేమ్ అయితే సెర్చ్ చేయండి. నేమ్ సెర్చ్ చేసుకొని కరెక్ట్ ఫోటోకి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. నేమ్ అడ్జస్ట్ చేసుకున్నాక నేమ్ అనేది డూప్లికేట్ చేయండి. ఓవర్లోకి వెళ్ళి డూప్లికేట్ చేయండి. నేమ్ డూప్లికేట్ చేసి 2 ఒకే సైజులో ఉండేటట్టు అడ్జస్ట్ చేయండి. చూసుకోవచ్చు. నేను అయితే ఎలా అడ్జస్ట్ చేస్తున్నా అలా వేయండి. ఇప్పుడు డూప్లికేట్ నేమ్ అయితే మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిరుగా ఆ రిమూవ్ ఫోటో కిందికి అయితే లేయర్లో కిందికి అనగా మళ్ళీ లేయర్లోకి వెళ్ళి పైన అయితే ఏ నేమ్ ఉందో నేమ్ తీసుకొని కలర్స్లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్లో అయితే పెట్టుకోండి. ట్రాన్స్పరెంట్లో పెట్టుకుని ఆప్షన్ తీసుకొని వైట్ కలర్ యాడ్ చేయండి. చూసుకోవచ్చు మీకైతే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది నేమ్. చాలా అంటే చాలా సూపర్ ఉంది. రైట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫోటో ఎలా ఉందో కామెంట్ చేయండి.